నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ఇప్పుడు చాలా మందిని చూసాము. సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, దేవుడిని మేము నమ్మము అంతగా. కానీ అవును. సక్సెస్ అయిపోతూ అవును. ఉంటారు అవును. అని అవును. ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఆ! అంటే యూనివర్స్ అనేది వాళ్ళకంత సపోర్టివ్‌గా ఉంటుందంటారా? తెలియచేయండి దాని గురించి. ఖచ్చితంగా. దేవుడు అనేది వాళ్ళ పూర్వీకులు ఏం చేశారు నాన్న అంటే, ఈ విశ్వమంతా ఒక ఎనర్జీ. అంటే వాళ్ళకు తెలియలేదు. ఒక శక్తి మాత్రమే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అని అనుకున్నారు. హ్మ్. అప్పుడు వాళ్ళేం చేశారంటే రాముడు దేవుడు అన్నారు, కృష్ణుడిని దేవుడు అని అన్నారు, ఆంజనేయ స్వామిని దేవుడు అన్నారు, వెంకటేశ్వర స్వామిని దేవుడు అన్నారు. అంటే దేవుడి రూపంలోకి తీసుకొనొచ్చారు వాళ్ళు. ఒక శక్తినంతా పంచలోహాలలో అంటే ఏంది? మనలో పంచభూతాలున్నాయి, విశ్వంలో పంచభూతాలున్నాయి. వాటికి మనకు కనెక్షన్. ఆ కనెక్షన్‌లో విశ్వ చైతన్య శక్తికి మన చైతన్య శక్తికి కనెక్షన్ కలపడానికి ఇప్పుడు సెల్ ఫోన్‌లో పిన్ను మారింది నాన్న. హ్మ్. నాకు పెద్ద పిన్ను కావాలి, చిన్న పిన్ను కావాలి, పిన్నులాగా ఉండాలని అడుగుతున్నాను. ఎలక్ట్రిసిటీ అంతా ఒకటే గదా! అట్లా ఈ నమ్మకం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విశ్వం అనేది ఒక చైతన్య శక్తి అని మాత్రం బాగా తెలుసు. హుహు. మూఢ విశ్వాసంతో ఓ చైతన్య శక్తిని ఒక రూపంలో వీళ్ళు అర్చిస్తున్నారని వాళ్ళకి తెలుసు. అందుకే విశ్వం వాళ్ళతో చక్కగా మాట్లాడుతోంది. అంటే హ్మ్. మంచి పనులు చేస్తారు. ఒకళ్ళ మనసు కష్టపెట్టరు. ప్రతిదానికి ఒక కృతజ్ఞత కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళకు విశ్వం ఏమడిగినా కుజ్ బాబు గోగినేని పాపం చాలా సార్లు అంటాడు. ఏది లేదు, ఇది లేదు, పూర్వజన్మలు లేవు, ఇవి లేదు, ఎనర్జీ లెవెల్సే ఉంటాయి. ఆయనకు చెప్పడం రాలేదు. నేను ఇవాళ ఓపెన్‌గా చెప్తున్నాను. దేవుడన్నా ఒకటే, విశ్వమన్నా ఒకటే. ఆ విశ్వాన్ని నీవు నీ సబ్‌కాన్షియస్ మైండ్‌తో, నీ కోరికలతో నువ్వు ఏది కావాలని అంటే ప్రేమ ఇస్తే ప్రేమను పొందుతావు. సక్సెస్ అడిగితే సక్సెస్‌ని పొందుతావు. నీవు ఏది అడిగితే దాన్ని ఇవ్వడానికి నీవు అర్హతను సంపాదించుకొని అడగాలి. హ్మ్. అడిగినప్పుడు ఈ విశ్వము మనలో ఇప్పుడు కొంతమంది ఉంటారు. మాకొక చెట్టే దైవము అంటారు. ఎల్లమ్మ దేవతనే కంటారు. వాళ్ళకి ఎల్లమ్మ రూపంలో కనిపిస్తుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి అంటారు. ఒక రాయిని చూసి ఇదే మా ఇంట్లో అని ఓ ఎర్రగా జాజి పూసి దీపం పెట్టి ఆమెనే దేవత అనుకుంటారు. వాళ్ళకి ఆ రూపంలోనే కొందరు నిర్మలా మేడమే దేవత అంటారు. నిర్మలా మేడం రూపంలోనే విశ్వం కనిపిస్తుంది. లేదు వాళ్ళకు ఒక గురువు ఉంటాడు మంత్రోపదేశం. ఆయననే దేవుడిగా భావించుకుంటారు. కొంతమంది సిక్కులు ఏం చేస్తారు తెలిసిన మంత్రం హ్మ్. ఏదైతే బీజాక్షరాలు ఉంటాయో ఆ గురువు నామమే వాళ్లకు దేవుడు. వాళ్ళకి దేవుడు అంటూ ప్రత్యేకంగా ఉండరు. ఆ బీజాక్షరాన్నే ఏదైతే గురువు పేరు ఉంటుందో దత్త, గురు, బాబా ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు దేవుడిగా ఆరాధిస్తారు. వాళ్ళకి ఆ రూపంలోనే కనిపిస్తాడు. కొందరు ఆకాశాన్ని చూసి నీవే అనుకుంటారు. కొందరు చర్చిలో ప్రేయర్ చేసి వాళ్లకు యేసు ప్రభువే ఉన్నాడు అనుకుంటారు. మా పని మనిషి రోజు అంటుంది యేసు యేసు అంటే నేను శివ శివ అంటాను, నువ్వు యేసు యేసు అంటూ రెండు ఒకటే. ఎవరం ఏ రూపంలో మనం కొలుస్తామో మన సబ్కాన్షియస్, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మనం ఏర్పరచుకున్న భావాలు అదే రూపంలో విశ్వం మనతో కాంటాక్ట్ అయి ఉంటుంది. విశ్వం మనతో మనం అనుకున్న కోరికలు తీర్చడానికి మనం చేసిందే చర్య ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఈ విశ్వం మొత్తం సైన్స్ ప్రకారమే ఉంది. ఏది ఇస్తామో అదే. ఎప్పుడైతే భూమిలో నువ్వు కాళ్ళు పెట్టావో భూతత్వం నశించిపోయింది నీకు. తర్వాత ఏమైంది? నీటితో అనుబంధం లేదో రిలేషన్షిప్స్ దెబ్బతిన్నవి. ఎప్పుడైతే నువ్వు సూర్యుని చూడవో వేసుకుంటున్నాం మనము. ఎప్పుడైతే మనం గ్రీనరీ చూడటం లేదో నీతోటి పని తీసుకొని వెళ్ళిపోతున్నారు, నీకు కృతజ్ఞత చూపించట్లేదు. నువ్వు ఎవరిని ప్రేమించాలని నీకు తెలియదు. ఎందుకంటే ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన పోలేదు, మంచి గాలిని పీల్చుకున్న పాపాన పోలేదు. అందుకే కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు. అస్తమా రోగాలు వస్తున్నాయి మీకు అందరికీ. తర్వాత ఆకాశాన్ని చూడటం లేదు మనము, నీలిరంగుగా ఉంటుంది. ఆ ఆకాశాన్ని చూస్తేనే శబ్దశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెడతాయి. బట్టెబాజు మాటలు, అబద్ధాల మాటలు అని చెప్తే ఈ చక్రం ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది చూస్తుంది. ఈ హార్ట్ చక్ర ఉంది. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి నీ అవసరాన్ని తీర్చుకుని సెల్ఫిష్గా ఉన్నావు. హస్తమారోగం వస్తుంది నీకు. ఎందుకు వచ్చింది హస్తమారోగం అంటే నువ్వు చేసిందే నీకు వస్తుంది. దేని మీద నీకు కృతజ్ఞత లేదు. ఆజ్ఞాచక్రము ఇది మదర్కి చేస్తే మెంటలీ రిటార్డెడ్ అయి పుడతారు. ఇది సహస్రార చక్రము తండ్రికి దోషం చేసినప్పుడు తండ్రి పాపాలు వస్తాయి. అంటే ఈ విషయంలో మనం ఏమి ఇచ్చామో అదే మళ్ళీ తిరిగి టైం వచ్చిన తర్వాత వస్తుంది. ఒక ఆయన ఏం చేస్తాడు, లేబర్ని బాగా కష్టపెడతాడు. శని రాగానే ఇబ్బంది కలుగుతుంది. అంటే భార్యని హింసిస్తాడు, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని. బాస్ ఏం చేస్తాడు, తన తక్కువ ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తాడు. సాటర్న్ రాగానే వాడికి ఒక యాక్సిడెంట్ అయిపోయి వాడు మళ్ళీ ఇబ్బంది పడతాడు. వాళ్ళని ఎంత కష్టపెట్టాడో అంత కష్టము వీడు అనుభవిస్తే కానీ వీడు చచ్చిపోడు. మొన్న ఒక ముసలావిడ అమ్మమ్మ చాలా ఏళ్ళు పనిచేసింది ఆవిడ. ఆ ఇంట్లో భర్త చచ్చిపోయి
కూతురింట్లో వచ్చింది. ఆ కూతురికి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఒక 30-40 ఏళ్ళు ట్రెమండస్ సర్వీస్ చేసింది. వాళ్ళ Okay. కూతురు డంబీలాగా ఉండిపోయింది. మంచిగా మా అమ్మ చేస్తుంది కదా అని కూర్చొని అనుభవించారు. హ్మ్. ఇవాళ ఆమెకు 60 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మొన్న హాస్పిటల్లో జాయిన్ అయితే 85 ఏళ్ళు ఆమెకి. హ్మ్. మరి ఆమె అన్నీ వసూలు చేసుకొని చచ్చిపోతుంది. అవును. ఆమె ఎంత సర్వీస్ చేసిందో అంత డబ్బును ఆమె తీసుకుంటే కానీ చచ్చిపోదు ఆమె. హ్మ్. ఏ ముసలోడికి పక్షవాతం వచ్చింది ఇంకా చచ్చిపోతాడు, ఏవో కోరికలు ఉన్నాయో బాబు పోయి తీర్చండి హ్మ్. అంటుంటాం కదా మన అవునవును. దాంట్లో కూడా. హే గుటుక్కు గుట్టుకని చూస్తున్నాడు, ఇంకేదో కోరిక ఉంది, దబదబ ఏమైనా ఉంటే తీర్చేసేయండి బాబు, ఆయన వెళ్ళిపోతాడు, లేకపోతే ఆ ముసలోడు చచ్చేటట్టు లేడు అని ఎంతో మంది అనుకుంటా. మనతో మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. అట్లా మనం చేసింది ఒక భార్యను చాలా హింసిస్తాడు ఒక హ్మ్. హస్బెండ్. హింసించినప్పుడు ఆయన కూతురికి కూడా అల్లుడొచ్చి సేమ్ హింసిస్తే అప్పుడు ఆ భార్య ఎంత బాధపడ్డదో, తన బిడ్డ బాధపడుతుంటే ఆయన బాధపడితే కానీ అది తీరదు. హ్మ్. కాబట్టి నీవు ఒకరిని చంపావు, నీవెవరి ఇంట్లో ఎవరో చచ్చిపోతారు. నిన్న ఒక హ్మ్. ఆమె వచ్చి చెప్పింది, మా ఇంట్లో వివాహం జరుగుతుంది, వివాహం పెట్టుకోగానే ఎవరో ఒకడు చచ్చిపోతారు. అట్లా 3 తరాల నుంచి చూస్తున్నారట. వివాహం టయానికి ఎవడో ఒకడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చచ్చిపోతారట. హ్మ్. అవును, పెళ్లి చేస్తుంటే వివాహంలో పెళ్లి జరిపోద్దని చంపేశారు మీరెవరినో. ఆ పిల్ల శాపం ఇచ్చింది కాబట్టి మీరు ఒక వివాహాన్ని మీ ముత్తాతలు ఎవరో జడగొట్టేశారు. అందుకే మీరు ఏ వివాహం చేయాలనుకున్నా కూడా అంతే ఎవడో ఒకడు చచ్చిపోతాడు. హ్మ్. ఆ శాపం అనేది అలానే కంటిన్యూ ఖచ్చితంగా అవుతుంది. డిఎన్ఏలో వస్తుంది. హ్మ్. అది మనం అనుభవించి తీరాల్సింది. అదే ఇటు విశ్వ నియమాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. హ్మ్. మీ జీవితాలని మీరు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మార్చుకోండి. మీరేమిస్తారో అదే మీరు పొందుతారు. డిఎన్ఏ ద్వారా వచ్చినా, మీ పూర్వజన్మ ఉన్నా, సారీ 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 మామ ఎప్పుడు చేసింది మాకు తెలియదు, హ్మ్. మేము ఈ జన్మలో మేమున్నామని విశ్వాన్ని పోయి సరౌండింగ్ అయ్యి, అంటే బ్యాంకుకి వెళ్ళి నాకు లోన్ కావాలని అడిగితే లోన్ అలాగే. ఇచ్చినట్టుగా ఈ విశ్వాన్ని సరౌండింగ్ చేసి నేను ప్రేమతో ఉంటున్నాను, కృతజ్ఞతతో ఉంటున్నాను, కొన్నాళ్ళు మీ ప్రవర్తన మారిపోయి మీరు పూర్తిగా శనిగిపట్టినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు అందరితో చాలా బాగుండి అహంకారం అంతా పోయి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మంచిగా తేజ్ అయిపోతారు. అప్పుడు హ్మ్. అలా ఉన్నప్పుడు మళ్ళీ మంచి జరగడం మొదలు పెట్టగానే మళ్ళీ గర్వం వచ్చేస్తుంది. చేంజ్ అయిపోతారు. బీదతనం ఉన్నప్పుడు ఎలా మారిపోయి ధనవంతుడు అవుతావు, ధనవంతుడు అయినప్పుడు నేను ఇలాగే ఉంటాను, నా రాజకీయ పదవి 5 ఏండ్లే ఉంటుంది, వాడు కళ్ళ కింది కనపడడు, ఎవరిని హ్మ్. లెక్క చేయడు, 5 ఏండ్ల తర్వాత వాడిని కుక్కలు కూడా పలకరించు. అవును. అంతే కదా. అంతే. కాబట్టి కీర్తి ప్రతిష్టలైనా, ఏ ఇబ్బందులైనా ఏది శాశ్వతం కాదు, అన్నీ మారుతూనే పోతుంది. ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఓకే అండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.